దాదాపు 3 దశాబ్దాలుగా ఎలక్షన్లు జరగని పులివెందుల జెడ్పీటీసీ ఎలక్షన్లు జరిగినాయి. ఎలా చూడాలంటారు? ఇక్కడేమో ప్రజాస్వామ్యం కూనీ అయింది అంటూ వైసీపీ నాయకులు చెబుతున్నారు, కాదు ప్రజాస్వామ్యం గెలిచింది అంటూ కూటమి నాయకులు చెబుతున్నారు. ఈ రెండిట్లో ఏ వాదన కరెక్ట్ అనుకోవాలంటారు? ప్రజాస్వామ్యం కూని అయింది అనడానికి వాళ్ళ లెక్కలో వాళ్ళకి అదే. ఎందుకంటే 30 సంవత్సరాల నుంచి దాదాపు ఎవడు నామినేషన్ వేయటానికి కూడా భయపడేం లేదు, వేసేవాళ్ళని కూడా రానియకుండా ఇష్టానుసారంగా చేసి ఏకగ్రహం అని ఒక మాట చెప్పి ఎవరిని రానికుండా భయభ్రాంతులు చేసి ఉన్నారు. అట్లానే మనం చూసాం గత 5 ఏళ్లలో కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా నామినేషన్లు ఎత్తడానికి పోతే బయటనే నామినేషన్ పత్రాలు లాక్కోవటం, లేకపోతే వాళ్ళని కొడటం, రకరకాలుగా చేసి ఇబ్బందులు పెట్టి మేము గెలిచామని అనిపించుకున్నారు. అది గెలుపా? అప్పట్లో మేము మా పత్రాలన్నీ కూడా నామినేషన్ పత్రాలు లాక్కున్నారు అదని ఇదని కంప్లైంట్లు పెడతాం కూడా జరిగినాయి. ఇవాళ రోజున ప్రశాంతమైన వాతావరణంలో పోలీసు వ్యవస్థ కానీ గవర్నమెంట్ కానీ అందరూ కూడా సమానమే, ఎవరు నామినేషన్లు వేసినా వేసుకోండి అని చెప్పారు. 11 మంది నామినేషన్లు ఇలా పులివెందుల్లో వేశారు. గతంలో ఎప్పుడు లేదు కదా. ఎందుకు లేదు? మీ దౌర్జన్యాలకు భయపడి లేదు. ఈ రోజున తెలుగుదేశం గవర్నమెంట్ కానీ ఉన్న ప్రభుత్వం కానీ పరిపాలన బాగుండాలా, అందరూ సమానంగానే ఉండాలా. గెలుపు ఓటంలో సహజం. అందరూ పోటీ చేయాలనుకున్న అందరూ చేయాల్సిందే. అందుకని అందరూ బయటకు వచ్చారు. ఇలా ప్రశాంతంగా పోలీసు వ్యవస్థ పటిష్టంగా ఉంది కాబట్టి అందరూ వేయగలిగారు నామినేషన్లు. ప్రజలు కూడా అందరూ ఓటుకు రాగలిగారు. వాళ్ళకి ఇలా స్వాతంత్రం ఇప్పుడు వచ్చినట్టుగా అనిపించింది ఓట్ల వాళ్ళకి, కొత్తగా ఓట్లు వేయటం వలన. అందుకనే జగన్మోహన్ రెడ్డిని నామినేషన్ దాన్ని ఏమంటారు, డిపాజిట్లు కూడా లేకుండా ఓడించారంటే ఎందుకు ఓడించారు? కొత్తగా ఓటు వేయటం, మాకు ఇవాళ స్వాతంత్రం వచ్చింది, చంద్రబాబు గారి గవర్నమెంట్లో మేము ఇంత స్వేచ్ఛగా ఉన్నాము అని ఓటు హక్కు వినియోగించుకోవడానికి మాకు ఈరోజు వచ్చిందని చెప్పి ఏదైతే న్యాయబద్ధంగా ఉందో వాళ్ళకల్లే ఓటేశారు. అందుకనే డిపాజిట్ లేకుండా పోయింది జగన్మోహన్ రెడ్డికి. అది తెలుసుకోవాలి. అసలు అదేమీ లేదు, అసలు రిగ్గింగ్ చేసుకున్నారు, రిగ్గింగ్ చేసుకొని గెలిచారు, ఇది ఒక గెలిపేనా అంటున్నారు కదా. మరి రిగ్గింగ్ చేసుకుంటే ఎవరైనా వచ్చాయా, నేను ఓటేస్తానికి వచ్చాను, నా ఓటు లేకుండా వాళ్ళు వేసుకున్నారని ఎవడైనా చెప్పాడా? ఎవరైనా సరే మీరు అంటాం తప్ప, మేము రిగ్గింగ్ చేశారు అది అని మీరు అన్నారు తప్ప, సామాన్యుడిని ఎవరినైనా కలిగించండి, ఎవరైనా సరే గొడవపడి కానీ ఎక్కడైనా కానీ ఏమన్నా జరిగిందా? ఎవరు కూడా అందరూ ప్రశాంతంగా మంచి ఓట్లు వేసుకుని చెప్తున్నా కదా. అందుకనే కొత్తగా ఓటు వచ్చినట్టు ఫీల్ అయ్యారు, అందరూ స్వాతంత్రం వచ్చినట్టుగా ఫీల్ అయ్యి వేశారు. నువ్వు అది తెలుసుకోవాలా. ఇంకా కళ్ళు తెరు. ఇప్పుడు కూడా నీ ఇష్టానుసారంగా ఏదో పరిపాలన ఇచ్చారని 5 ఏళ్ళు చేసి ఇష్టానుసారంగా చేసి నీవు ఎవరిని కూడా రోడ్డు ఎక్కనీయకుండా చేసావు. వీళ్ళందరూ కూడా ప్రశాంతంగా ఉన్నారు. అందుకనే నీకు సరైన బుద్ధి చెప్పారు. ఇంకా బుద్ధి రాలా. ఇప్పుడుకైనా నీ సొంత నియోజకవర్గంలో పులివెందుల్లో నీకు డిపాజిట్లు ఇవ్వంటే నీ గతి ఎట్టుందో ఆలోచించుకో. రాష్ట్రంలో వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు మంగళకృష్ణ, అతనే నిన్న ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. రాజారెడ్డి పరువు తీస్తున్నారు కదరా, ఏంట్రా మీరు చేస్తుంది అంటూ ఆయన ఆవేదన భరితంగా ఒక పోస్ట్ పెట్టడం అయితే జరిగింది. అసలు ఎలా చూడొచ్చు అంటారు? వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడే ఇలా కామెంట్ చేయడాన్ని, జగన్మోహన్ రెడ్డిని ఇలా కామెంట్ చేయడాన్ని అసలు ఎలా చూడాలంటారు? తప్పే ఉంది. ఇతను జగన్మోహన్ రెడ్డి చేసే విధానం బాగలేదు కాబట్టి ప్రజలందరూ కూడా సొంత నియోజకవర్గంలో సొంత ఊళ్ళో ఆ రకంగా డిపాజిట్ లేకుండా పోయారు అంటే అతని ప్రవర్తన ఎట్లా ఉందో కూడా జనానికి తెలుసు. ఏం మాట్లాడుతున్నాడు? చంద్రబాబు గారిని ముసలోడు అయిపోయావు, నీకెందుకు ఇంకా, నువ్వు కూర్చోక, నీకెందుకు ఇవన్నీ ఈ తిట్లు అని వాడిని చంద్రబాబు గారిని తిడతాం ఏంటి? నీకు చేతనైతే ప్రజలతో మెప్పు పొందు, ఓట్లు ప్రజల చేత వేయించుకోవడానికి ఏ రకంగా ఉండాలో, మనం ఎట్లా నడవాలని తెలుసుకో ముందు. నీకు ఎట్లా నడవాలి, ప్రజలతో ఏ రకంగా ఉండాలని తెలీదు, ఎవరితో ఏం మాట్లాడాలో తెలీదు. ఏదో నోటికి వచ్చింది పిచ్చోడి. మరి ఎందుకంటే బాబు గారిని 76 ఏళ్ళు వచ్చాడు, ఇంకా అంతా అయిపోయినట్టు నీకెందుకు కృష్ణారామ అనుకో ఇంట్లో కూర్చో. నువ్వు చెప్పేది ఏంది? 76 ఏళ్ళుడే నువ్వు నడు, నువ్వు కుర్రోడివేగా, బాబు గారితో నడు రా. బాబు గారు ఇంత ఎక్కమన్నా కానీ 1000 మెట్లు ఎక్కమన్నా ఎక్కుతాడు. నువ్వు నడు. అసలు ఇంట్లోంచి కదలవు. అధికారంలో ఉన్నప్పుడు ఏనాడైనా తాడేపల్లి ప్యాలెస్ వదిలి బయటకు వచ్చావా? ఇవాళ చూడు, సంవత్సరంలో ఎన్ని అభివృద్ధి పనులు చేశాడు, ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు బాబు గారు, ఏమేం చేస్తున్నాడు. మరి 76 ఏళ్ళు ముసలోడు ఇంట్లో కూర్చొని కృష్ణారామ అంటున్నా. మరి కూర్చునే వయసేనా ఏంది? వయసే అయి ఉండొచ్చు కానీ ఓపిక ఉంది, ప్రజలకు సేవ చేయాలని ఆలోచన ఉంది, మంచి జరగాలని ఉంది, అభివృద్ధి జరపాలని ఉంది, సంక్షేమ పథకాలు కూడా జరపాలని ఉంది. అందుకని అన్నింటినీ సమపాలన నడుపుతున్నాడు. సంక్షేమ పథకాలు ప్రతి నెల ఏదో ఒక ఊరు పెట్టుకొని మీకేం జరుగుతుంది, ఎక్కడ ఏం జరుగుతుంది, మంచి ఏంది చెడు ఏంది అని అడుగుతుంది. ఏనాడైనా నువ్వు
ఏదో ఇచ్చాను పోండి 3,000 అన్నావు, 2,000 నుంచి 3,000 చేయడానికి నా తంటాలు పడి 5 సంవత్సరాలు గడిపావు. చంద్రబాబు నాయుడుది పబ్లిసిటీ తప్పితే పనికొచ్చే పని ఒకటే లేదు. ఇది వైసీపీ నాయకులు చెప్తున్న మాట. మరి చూశారు కానీ వీళ్ళు ఏమైనా చెబుతారండి. చంద్రబాబు నాయుడు పనికొచ్చే పని ఒకటి చేయలేదు. పోలవరం ఇప్పుడు సంవత్సరం అయింది. అనుకున్న ప్రకారం రేపు డిసెంబర్కి ఇక డ్యామ్ ముందు కడుతున్నారు కదా, అది పూర్తి చేస్తామని చెప్పారా డయాఫ్రమ్ వాళ్ళు. అనుకున్న ప్రకారం ఎంత వర్షాలు పడుతున్నా కానీ అది పని జరుగుతూనే ఉందా లేదా? ఏనాడైనా నువ్వు 5 సంవత్సరాల్లో దాన్ని పెట్టావా? పోనీ రాజధాని తీసుకుందాం. రాజధానిలో ఒక ఇటుకరా వేసావు 5 సంవత్సరాలు. అడవి అన్నావు, శ్మశానం అన్నావు, 3 సార్లు అన్నారు. మీరు చేసింది ఏంది 5 ఏళ్లలో? చంద్రబాబు గారు చేయింది ఏంది ఇప్పుడు? అంటే మీ ప్రకారంగా చేస్తేనేమో పని చేయకుండా ఏం లేకుండా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తే కరెక్ట్ చేసినట్ట. రాష్ట్రాన్ని అప్పుల నుంచి నువ్వు ప్రతీ నెల 2,000 కోట్లు 3,000 కోట్లు అప్పులు తీసుకొచ్చావు నీ 5 ఏళ్ల పరిపాలనలో. అందుకనే 10 లక్షల కోట్లు అప్పులు తెలియని. ఇప్పుడు బాబు గారు వచ్చినాక ఒక్క నెల కావాలి తీసుకున్నాడు 2,000 కోట్ల అప్పు. తర్వాత నుంచి మొత్తం 1,87,000 కోట్లు అప్పు చేశాడు. అసలు సూపర్ 6 అమలు చేసిందే లేదు. అప్పులు కుప్ప చేస్తున్నాడు ఆంధ్రప్రదేశ్ని అంటున్నారు కదా. మరి అదే వాళ్ళ లెక్కలో వాళ్ళు మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళు ఈ అప్పులు తీసుకొచ్చి చెప్తున్నాను కదా, ప్రతి నెల అప్పులు తీసుకొచ్చి ఒక్క అమ్మ ఒడేనో అదేనేది వాళ్ళకి ఖాతాలు వేసాము మేమే ముందు అది అంటున్నాడు. నువ్వు ఎంతమంది ఖాతాలు వేసావో ఎన్ని మీ దగ్గర మీయావో ఎవడు తెలియదు. లెక్క తీస్తే చిట్ట అది కూడా తీస్తారు. ఇప్పుడు మీరు ఓరగారు లోకేష్ రెడ్ బుక్ తీశాడు చేసేసాడు. లోకేష్ రెడ్ బుక్ ఏం రాశాడు? ఎవడైతే తప్పు చేశాడో వాడిని రాసుకున్నాడు. ఇది ఇక్కడ తప్పులేదు రాసుకోవడంలో. అంటే శిక్షించాలని వాళ్ళనేమో అన్యాయంగా చేయాలి. ఎవరైతే తప్పు జరిగిందో ఆయనకు అనుమానం ఉన్న కాడ రాసుకున్నాడు. దాన్ని ఎంక్వైరీ పెడుతున్నారు. పక్కాగా జరుగుతున్నాయి. తప్పు జరిగిన కాడే ఆయన రాసుకున్నాడు. అవన్నీ కూడా కూటమి ప్రభుత్వం అన్నీ బయటికి తీస్తుంది. ప్రతి ఒక్కరిని చూస్తున్నాగా. ఎవరైతే కోర్టుకి ఎక్కిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఏమైనా తప్పించుకున్న వాళ్ళు ఒక్కళ్ళు ఉన్నారా? ఎవ్వరూ లేరు. మొత్తాన్ని వరుసపెట్టి లోనకు పంపించడం ఖాయం. ఎందుకంటే తప్పు చేశారు కాబట్టి. ఎక్కడైతే అవినీతి జరిగిందో అయ్యే రాసుకున్నాడు లోకేష్ అని. పిచ్చిగా మీకులాగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, ఇష్టం వచ్చినట్టు చేయట్లా. చంద్రబాబు గారి లెక్క ఒకటి, లోకేష్ గారి లెక్క ఒకటి. యువనాయకుడు ఎక్కడైనా తప్పు జరిగితే నేనున్నానని భరోసా ఇస్తున్నాడు. ఎవరైనా కంప్లైంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే సాక్ష్యాధారాలతో సహా తీసుకొని రండి, ఎవడైనా సరే మనం వెనకాడొద్దు అని చెప్తున్నాడు లోకేష్ బాబు గారు. అందుకని లోకేష్ గారి పేరు చెబితేనే వైసీపీ నాయకులను పదే లోకేష్ గారిని టార్గెట్ చేయడానికి కారణం అదే అనుకోవాలంటారా? అంతే. ఎందుకంటే లోకేష్ గారు ఎక్కడా కూడా అవినీతికి పాల్పడదంటలేదు. ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటే కంప్లైంట్ పెడదాం అంటున్నారు. సాక్ష్యాధారాలతో సహా చేస్తున్నారు. వీళ్ళందరినీ బయటికి లాగి బొక్కలో దోస్తున్నాడు కాబట్టి ఆయన ఎందుకు లోకేష్ గారిని కలవరుతున్నాడని నిద్రపడతలా. ఏం చేస్తాడో లోకేష్ అని భయం. అందుకోసమనే పద్దాక లోకేష్ గారిని కలవరించుకుంటూ ఉండరు వీళ్ళు. రాష్ట్రం కూడా అభివృద్ధిలో ముందంజలో ఉంది. ఈ రాష్ట్రంలో బాబు గారు కాబట్టి ఇంతవరకు కూడా ఈ సంవత్సర కాలంలో ఇన్ని అభివృద్ధి పథకాలు చేశాడు. ఏనాడైనా మీరు 5 సంవత్సరాల కాలంలో ప్రజల దగ్గర పోయి ఇదిగో నేను ఇది చేశాను, ఇదిగో ఈ పరిశ్రమలు తీసుకొచ్చాను, లేకపోతే ఈ ఉద్యోగాలు ఇప్పించాను, లేకపోతే ఇంకో రకంగా ఏదైనా చేశానని చెప్పి ఏనాడని చెప్పావా? లేకపోతే ఈ రోడ్లు 10 మందికి పనికొచ్చాయి కాలువలు కానీ రోడ్లు కానీ, లేకపోతే ఇంకా అనేక రకాలుగా సమస్యలు ఉంటాయి. ఏనాడైనా అడిగి తెలుసుకున్నావా? ఏం కావాలి ఎక్కడికైనా? కానీ ఒక్కరోజైనా నువ్వు విజిట్ పెట్టావా అసలు రాష్ట్రంలో ఎక్కడైనా కానీ? ఏదో నీకు నచ్చిన కాడ పులివెందల మీ ప్యాలెస్ అవి ఉండే కదా, క్రిస్మస్ అప్పుడో లేకపోతే ఇంకో పండగ అప్పుడో పోయి అక్కడ ఏదో అభివృద్ధి కార్యక్రమాలు ఇవ్వాలా. నువ్వు ఓడిపోయావంటే ఒక్కరోజు కూడా నీ కాన్స్టిట్యున్సీలో నీ సొంత ఊళ్ళో కూడా పోయి రావడం తప్ప ప్రజలను కలిసింది లేదు. ప్రజలు అందుకనే నిన్ను వ్యతిరేకించారు. అంతేగాని దొంగ ఓట్లు వేసుకున్నారు, పిచ్చి మాటలు మాట్లాడితే కుదరదు. ప్రజలు సరైన బుద్ధి చెబుతారు. మళ్ళీ ఇంకోసారి నువ్వు కనుక అసెంబ్లీకి వస్తే అసెంబ్లీ కూడా ఓడిపోతావు. ఎందుకంటే నీ 2 మండలాల్లో నీకు ఎక్కడా లేకుండా పోయింది, డిపాజిట్లు లేకుండా. ఇంకా ఆలోచించుకోవాలి నువ్వు. ఇప్పుడైనా ప్రజలతో ఎట్లా నేర్చుకో ముందు. అసలు ఇష్టం వచ్చినట్టు మనం ఒక సాట కూర్చొని గదిలో ఎవడు లేడు కదా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతామంటే కుదరదు.